హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'అతనితో కలిసిన రాత్రి' ఎపిసోడ్ 49. అను అప్పటి వరకు ఎంజాయ్ చెయ్యి ఆటలో. నేను దిగాక కూడా నిజమేంటో నాకు తెలియకుండా ఎలా ఉంటుందో చూస్తాను. ఇప్పటి వరకు ఫుల్‌గా కాన్సంట్రేషన్ పెట్టలేదు నేను. కానీ ఇప్పుడు ఖచ్చితంగా పెట్టాలి అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరిగిందో అన్నాడు విక్రమ్. విక్రమ్ మాటలకు అను విక్రమ్‌నే చూస్తూ ఉంది. ఎందుకే అలా చూస్తున్నావు? నిజంగా నిజమేంటో మీరు తెలుసుకుంటే బావుండు విక్రమ్ గారు. ఇలాంటి జీవితం గడపడం నాకు అసలు నచ్చడం లేదు. ఇలా మీ అందరి ముందు ఏదో తప్పు చేసిన దానిలాగా ఉంటే నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది. అసలు మీ ముందు తల ఎత్తుకోలేకనే నేను వేరేగా ఉంటాను అంటున్నాను. కానీ మీరు నన్ను వదిలేసేలాగా కనిపించడం లేదు. ఆ రాక్షసులు మీకు అంత ఈజీగా నిజం తెలిసేలా చేస్తారు అనుకుంటున్నారా విక్రమ్ గారు? నాకైతే నమ్మకం లేదు నా జీవితం మీద. కానీ మీరంటున్నారు కదా నిజమేంటో తెలుసుకుంటాను అని. నేను కూడా మీ గురించి ఆ దేవుడిని కోరుకుంటున్నాను సార్. మన గురించి మీరు త్వరలో నిజం తెలుసుకోవాలి అని తన మనసులో అనుకుంటూనే విక్రమ్‌ని చూస్తూ ఉంటుంది అను. ఆల్రెడీ అలా చూసి చూసే నన్ను పడేశావు కదే! మళ్ళీ ఇప్పుడేం పీకడానికి చూస్తున్నావు? అని అను మీదకి గొడవకు దిగాడు విక్రమ్. చూడడం కూడా తప్పేనా నాది? అంది అను అమాయకంగా. తప్పే. ముమ్మాటికి తప్పే. అలా చూసే మగాడి జీవితాన్ని సంక నాకిచ్చేస్తారే మీరు. పైగా ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందాం అనే టైంకి ఎంత పెద్ద ట్విస్ట్ ఇచ్చావో తెలుసా? నా లైఫ్‌లో ఊహించని ట్విస్ట్ ఇచ్చి నా జీవితంతో ఆడుకుంటున్నావు కదే! నన్ను ఎన్ని ముప్పతిప్పలు పెట్టినా నిన్ను ఊరుకుంటాను అనుకుంటున్నావా? నిజం తెలిసిన రోజు నీకు ఉంటుందే అను. ఈ ప్రెగ్నెన్సీ కూడా నిన్ను కాపాడలేదు అని అను కడుపుపై వేలు పెట్టి చూపించాడు విక్రమ్. విక్రమ్ మాటలకి అను గుండెలో దడదడగా ఉన్నా పైకి మాత్రం ధైర్యం నటిస్తూ అసలు మీరేం చేయాలి అనుకుంటున్నారు విక్రమ్ సార్ అని అడిగింది. హా, నువ్వు అడగగానే అన్నీ చెప్పేస్తారే. నువ్వు ప్రతిదీ మేము అడగగానే అప్పజెప్తున్నావు కదా మాకు. అందుకే మేము కూడా నువ్వు అడగగానే చెప్తాము. మూసుకొని కూర్చోపోవే ఓ మూలకు. నిజం తెలుసుకున్న రోజే నీతో తెలుసుకునేది నేను. అందాక ఏం చేసుకుంటావో చేసుకో నువ్వు అని ఇప్పటి నుండే అను గుండెల్లో పెద్ద పెద్ద డైనమైట్లు పేలుస్తూ ఉన్నాడు విక్రమ్. వామ్మో! ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నారు? నిజంగా విక్రమ్ సార్‌కి అంతా తెలిసిపోయాక అసలు నన్నేం చేస్తారు ఈయన? అని భయం పట్టుకుంది అనూకి. ఇంకా ఎంతసేపు అలా నిలబడతావు? కూర్చొని తగలడు అని అరిచాడు విక్రమ్. అరె! ఇప్పటివరకు ఈయనే హత్తుకొని ఉన్నారు కదా! నా మీద కోపం చూడండి ఎలా తెచ్చుకుంటున్నాడో. నాకు ఓ రోజు వస్తుంది. అప్పుడు చెప్తాను సార్ మీ సంగతి, మీ చెల్లి సంగతి. ఎన్ని అంటున్నారో కదా నన్ను. అప్పటికి ఇంతకింత తీర్చుకోకపోతే నన్నడగండి అని విక్రమ్‌నే కోపంగా చూస్తూ బెడ్ మీద కూర్చుంది అను. నువ్వు నన్ను కోపంగా చూసి ఏం పీకలేవు గానీ ఏమైనా తిన్నావా? అని అడిగాడు విక్రమ్. నేను తింటానో తిననో మీకెందుకు అసలు? మీరిక్కడి నుండి వెళ్ళండి ముందు. అరె! నేనెక్కడికి వెళ్తానే? నిజమేంటో నాకు తెలిసిపోతే నేను ఈ ఇంటికి కాబోయే అల్లుడిని అవుతానే అన్నాడు విక్రమ్. విక్రమ్ మాటలు వింటుంటే అనూకి అసలు విక్రమ్‌కి నిజం తెలిసిపోయిందా ఏంటి అన్న డౌట్ కొట్టింది. అన్నీ తెలిసిన వాడిలాగా మాట్లాడుతున్నాడు. పైగా ఏమీ తెలియదు అంటున్నారు. ఇదేంటి అనుకుంటూ విక్రమ్ సార్ అని పిలిచింది. ఏంటి అని బెడ్ మీద కూర్చున్నాడు విక్రమ్. మీకేమైనా తెలిసిందా? ఇలా మాట్లాడుతున్నారు. ఏమైనా అంటే ఏంటి? ఏమో మీరు ఈరోజు ఏంటో కొత్త కొత్తగా మాట్లాడుతున్నారు. నాకు అర్థం అవ్వకనే మిమ్మల్ని అడిగాను. నువ్వు చెప్పింది నాకెలా తెలుస్తుందే? ఇన్ని రోజులు నువ్వు చెప్తేనే నాకు అన్ని విషయాలు తెలుస్తాయి అనుకున్నాను. కానీ అది తప్పు అని ఈరోజు బాగా అర్థమైంది. ఏ వేలో వెళ్తే తెలుస్తాయో అన్నీ తెలుసుకుంటాను. ఎందుకు పాప టెన్షన్ పడతావు? కొద్ది రోజులు వెయిట్ చెయ్యి. అది ఎంత సమయమైనా సరే తేల్చుకొని నీ ముందు ఉంటాను అంటూ జై తీసుకొచ్చిన జ్యూస్ గ్లాస్ అందుకొని ఒకటి అను చేతిలో పెట్టాడు. జై కూడా జ్యూస్ గ్లాస్ అందుకొని అక్కడే ఉన్న చైర్‌లో కూర్చొని తాగుతూ అను ఇప్పుడెలా ఉందిరా? హెల్త్ అంతా ఓకేనా? అని అడిగాడు. బానే ఉన్నా అన్నయ్య. నీ చెల్లికి ఇలానే తిండి పెడుతూ
కాస్త దాన్ని బలంగా చేయరా. చూడు గాలొస్తే కొట్టుకుపోయేలా ఉంది. ఇదే చిన్న పిల్ల అంటే అది ఇంకొకరిని కనడానికి రెడీ అయిపోయింది. అయినా నీకంత ధైర్యం ఎలా వచ్చింది? అని అడిగాడు విక్రమ్ వెటకారంగా. అన్నయ్య ముందు ఈయనను బయటికి వెళ్ళమనండి. లేకపోతే నేనే వెళ్ళిపోతాను. చూడండి నన్ను కొడుతున్నారు, తిడుతున్నారు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇలా అయితే నేనిక్కడ ఉండను చెప్తున్నా అంది అను. ఆహా! ఉండకుండా ఎక్కడికి పోతావే? అమ్మడు కాళ్ళు విరిచి 2 పొయ్యిలో పెడతాను. ఏమనుకున్నావో? నువ్వెవరో తెలియక ముందే నిన్ను ఫుల్లుగా నా దానివే అని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు నువ్వు వీడి చెల్లెలివి. వాడు ఒక సైడ్ నాకు బామ్మర్దవుతాడు. ఒక సైడు బావ కూడా అవుతాడు. ఎలా అన్నట్టు అయోమయంగా చూసింది అను విక్రమ్ మొహాన్ని. అర్థం కాలేదా? అని అడిగాడు విక్రమ్. ఊహు అంది మన తెలివైన బంగారం. ఆ మట్టి బుర్రకి ఇలాంటివెందుకు అర్థమవుతాయి? అర్థం అవ్వవులే. అయినా కాలేజ్ మధ్యలో వదిలేసి ఈ జాబులేంటే? చదువుకోవాలని లేదా నీకు? అన్నాడు విక్రమ్. నా చదువుతో మీకేంటి పని? అయినా నేను మేనకకి చెప్పకుండా ఇక్కడికి వచ్చాను. పైగా ఆఫీస్‌లో కూడా చెప్పలేదు. వాళ్ళేమనుకుంటారో? అంది దిగులుగా అను. మేనకతో నేను మాట్లాడానురా. ఆఫీస్‌లో కూడా చెప్పేశాను. ఇక నువ్వు ఆఫీస్‌కి రావు అని అన్నాడు జై. అన్నీ ప్రీ ప్లాన్డ్‌గా చేస్తున్నారు అన్నమాట. నన్నిక్కడే ఉంచాలి అని ఫిక్స్ అయ్యారు కదా మీరు? ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.